హాయ్ డార్లింగ్, 30 సెకండ్స్‌లో మైక్రో సర్వీసెస్ అంటే ఏంటి? స్ప్రింగ్ బూట్‌లో ఎలా యూజ్ చేస్తాం అని క్లారిటీగా చెప్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చూడు. ఫస్ట్ మైక్రో సర్వీసెస్ అంటే ఒక పెద్ద అప్లికేషన్‌ని చిన్న చిన్న పార్ట్స్‌గా డివైడ్ చేసి ఒకదానితోటి ఇంకో దానికి రెస్ట్ ఏపీఎస్ ద్వారా లేదా బ్రోకర్స్ ద్వారా కమ్యూనికేషన్‌ని పాస్ చేస్తాం. సో, ఇప్పుడు స్ప్రింగ్ బూట్‌లో మైక్రో సర్వీసెస్ అంటే ఎగ్జాంపుల్ మీరు మీ ఫ్రెండ్స్ కలిసి ఒక అమెజాన్ లాంటి అప్లికేషన్‌ని రెడీ చేద్దాం అనుకుంటున్నారు. మీరొక 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. మీరు ఇప్పుడు డివైడ్ చేసుకోవాలి. ఒకరు కంప్లీట్‌గా ఆర్డర్స్ రిలేటెడ్ కోడ్ రాస్తారు. ఇంకొకరు పేమెంట్స్ మీద కోడ్ రాస్తారు. అండ్ ఇంకొకరు యూజర్స్ రిలేటెడ్ కోడ్ రాస్తారు. సో, అందరూ ఇండివిడ్యువల్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌ని డిజైన్ చేస్తారు. ఇలా రాయడం వల్ల ఫ్యూచర్‌లో ఆర్డర్ సర్వీస్ ఎప్పుడైనా క్రాష్ అయిందనుకోండి, మిగతా సర్వీసెస్‌కి ఎలాంటి ఇంపాక్ట్ ఉండదు. అలానే పేమెంట్ సర్వీస్‌లో ఏమన్నా ఇష్యూ ఉన్నా గానీ, మిగతా అప్లికేషన్‌కి ఎలాంటి ఇష్యూ ఉండదు. సో, ఎవరైతే ఆ పేమెంట్ సర్వీస్, ఆర్డర్ సర్వీస్ రాసారో, ఆ సెపరేట్ స్ప్రింగ్ బూట్ అప్లికేషన్‌లో కోడ్ ఫిక్స్ చేసి మళ్ళీ డిప్లాయ్ చేయొచ్చు. మీకింకా కంప్లీట్ వీడియో కావాలనుకుంటే చెప్పండి కామెంట్‌లో. ఫుల్ వీడియో చేస్తాను. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి.